నమస్తే మాస్టర్. మీరు వాకింగ్ ఇక్కడే చేస్తారా మాస్టర్? ఓకే మాస్టర్. ఇలాంటి ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మాస్టర్? షూటింగ్ లేని సమయంలో గాడిదలు కాస్తుంటాం. మీరు సినిమాలు చేస్తూ ఉంటారు, అలాగే సినిమా చూడాలంటే మీరు థియేటర్స్కి వెళ్ళి చూస్తారా మాస్టర్, లేకపోతే ఎలా చూస్తారా మాస్టర్? మీరు మా హోమ్ థియేటర్లో చూస్తాం. ఓకే, హోమ్ థియేటర్ మీరు అన్ని సినిమాలు చూస్తుంటారా మాస్టర్? అన్ని సినిమాలు ఇందాకే మన శంకర వరప్రసాద్ అన్నయ్య సినిమా చూసాం. ఓ మన సార్ చిరంజీవి, సూపర్, మంచి బ్లాక్ బస్టర్ మూవీ. థియేటర్కి వెళ్ళలేదు, చూసాం అనమాట. హోమ్ థియేటర్లో చూసాం. మంచి కామెడీ, మంచి హ్యాపీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అన్నయ్య చిన్నపిల్లవాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు, అద్భుతం. ఓకే మాస్టర్. ఇంకా ఏ సినిమాలు చూసారు మాస్టర్? ఈ రీసెంట్గా ఈ మధ్యలో ఏ సినిమాలు చేశారు మాస్టర్? చూస్తాం ఉన్నప్పుడు అన్నీ చూసాము. అఖండ 2 చూసాము. చూస్తాం అత్తయ్య అన్నీ ఓటీటీలో వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. మనం చేసిన ఫైట్ లైన్ చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కొత్త సినిమా ఏం చేస్తున్నారు మాస్టర్? కొత్త సినిమాలు జై హనుమాన్ చేస్తున్నాం. ఓ జై హనుమాన్, సూపర్ మాస్టర్. తర్వాత మన హీరో నాని గారితో సినిమా చేస్తున్నాను విన్నారు మాస్టర్. అందులో డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన నాని గారిది ప్యారడైస్ థియేటర్ చూసారు, అది చేస్తున్నాము. ఏదో చేస్తున్నాం, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాం. కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాం దువా సజ్జయ్ గారితో, నడుస్తున్నాం. ఇంకడుగు సినిమాల గురించే పొదుగు అడపాక, వేరే గురించి అడుగు. ఇంకా మీరు షూటింగ్ లేని సమయాల్లో మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారు మాస్టర్? షూటింగ్లో ఉన్నప్పుడు మీరు ఏ ఫుడ్ తీసుకుంటారు? అలాగే బయట ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫుడ్ తింటారా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ ఫుడ్ తీసుకుంటారు? మరి షూటింగ్లో ఉన్నప్పుడు మరి మీ ఫుడ్ ఎలా తీసుకుంటారు మాస్టర్? షూటింగ్ దగ్గర షూటింగ్ అంటే ఇంట్లో నుంచి వస్తుంది, వండుతారు మన తగ్గట్టుగా. కారం మసాలా లేకుండా వండుతారు అనమాట. ఎక్కువగా మాకు మసాలా కారం అయితే తినం అన్నమాట. ఓకే, అంటే రుచి కూరలో మీరు రుచికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు మాస్టర్? ఎస్, ఆరోగ్యానికే ఎక్కువ మీరు ఇంపార్టెన్స్. నోటికి ఎంత రుచిగా ఉందంటే బాడీకి అంత అనారోగ్యం. ఓ సూపర్ మాస్టర్. అయితే మీరు న్యూడిల్స్, బర్గర్ లాంటి ఏమీ తీసుకోరా మాస్టర్? తీసుకోము, చూడం కూడా. అంత కంట్రోలింగ్ ఎలా ఉంటుంది మాస్టర్? ఈ రోజుల్లో మేము సినిమా ఏదైనా బిర్యానీ వండారంటేనే బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ మీరు ఇన్ని సదుపాయాలు ఉండి ఆ సదుపాయాల మధ్యన షూటింగ్ అనగానే అందులో లేని ఐటమ్ అంటూ ఉండదు. చికెన్ నుంచి ఎగిరే వరకు అన్నీ దొరుకుతాయి. అలాంటి అన్ని ఫుడ్ ఐటమ్ ఉండగా కూడా మీరు ఎలా ఏమీ లేకుండా కేవలం సాధారణమైన శాకాహార ఆహారం తీసుకునేంత ఓపిక ఎలా వచ్చింది మీకు? మా హాస్టల్ తింటారా తిని వాళ్ళు ఒళ్ళు పెంచుకుంటున్నారు. మంచిది కాదని మాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, అందుకని మానేసాం అనమాట. ఎందుకనంటే జనరల్గా అందరికి కూడా ఆఫ్టర్ 55 నాన్ వెజ్ అనేది బాడీకి వాళ్ళు అరాయించిన శక్తి ఉండదు. ఓకే, చాలా మంది చెబుతున్నారు. ఈ 3 మనిషికి రోగాలు రావడానికి కారణం 3 అంట. ఒకటి మందు, ఒకటి మాంసాహారం, ఒకటి నిద్ర సమయానికి మనిషి నిద్రపోకుండా ఉండకపోవటం. ఈ 3 చాలా బాడీని అనారోగ్యానికి దారి తీస్తున్నాయి అన్నమాట. అందుకని నా మిత్రులారా, ఈ 3లో చాలా జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ సమయాన్ని పడుకోండి, మంచి అరిగే ఆహారాన్ని తీసుకోండి, మందు మధ్యాహ్నానికి దూరంగా ఉండండి మగవాళ్ళు. జనరల్గా ఈ రోజుల్లో అది తినద్దు ఇది తినద్దు అని డాక్టర్ చెప్పినా కానీ ఈ రోజులో పాటించడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది మీకు ఎవరు చెప్పకుండానే ఇన్ని అలవాట్లు ఎలా మీరు సంగ్రహించుకోగలిగారు మాస్టర్? వాడిని కెరీర్ కోస్ట్ భగవంతుడు, గురువులు భగవంతుడు, పెద్దలు. ఇవన్నీ గురువుల దగ్గర మేము నేర్చుకున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక థ్యాంక్ యూ మాస్టర్. గురువులు